జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని పురుషోత్తపట్నం ఫెస్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గోదావరి నీటికి హారతినిచ్చి పంపుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే కానీ అనివార్య కారణాల పట్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారు అంటూ నెహ్రూ చెప్పారు. ఎందుకంటే లాస్ట్ వర్షాభావం పరిస్థితుల్లో పురుషోత్తపట్నాన్ని గొడవ చేయగా లాస్ట్లో రెండు పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా నేను ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పకపోతాం. కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా అటు పుష్కర్ని కానీ ఇటు పోలవరాన్ని పురుషోత్తపట్నాన్ని కానీ అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. వాళ్ళన్నింటినీ నిద్ర లేదు. వాళ్ళు అన్నీ పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము పని చేయిస్తాం.